హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అయితే ఓసారి చూద్దాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. మొత్తం 16,384 టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వచ్చే స్కూల్స్ తెరిసే సందర్భానికల్లా కొత్త టీచర్లు అయితే కన్నా ఉండే విధంగా చూస్తామనేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ వేటి న్యూస్లో ఈ వార్త అయితే రావడం జరిగిందండి. మెగా డిఎస్సి సుఖీ భవాపై సీఎం కీలక ప్రకటన అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది. మెగా డిఎస్సికి సంబంధించి సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రిక్రూట్మెంట్ పూర్తి చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్లు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తాం. ఎన్ని ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తామనేసి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వేటీ న్యూస్లో రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన తొలి సంతకం వచ్చేసి మెగా డిఎస్సి నోటిఫికేషన్పై చేయడం జరిగింది. కానీ నోటిఫికేషన్ విడుదలకైతే ఇప్పటి వరకు నోచుకోలేదండి. కానీ నెక్స్ట్ హాలిడేస్ కంప్లీట్ అయిన తర్వాత స్కూల్స్ రీఓపెన్ చేసేసరికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే పూర్తి చేస్తామనేసి ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కూడా పెండింగ్లో అయితే ఉందండి. ఆ ప్రక్రియ కూడా కంప్లీట్ కావాల్సింది ఉంటుంది. మార్చి చివరి నాటికి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ అయిపోయి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. మెగా డిఎస్సికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.